హలో మక్కలే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే ఫ్రీ బస్ ఎక్కి ఒక ప్లేస్కి వెళ్ళిపోదామని చెప్పి రెడీ అయిపోయామన్నమాట. సో మా చిన్నోడిని అయితే నడిపించేసాం ఈరోజు అయితే. బస్ స్టాప్కి అయితే నడుస్తున్నాం అనమాట. ఇక్కడ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ. సో మేము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలంటే మీరు మా వీడియో లాస్ట్ వరకు చూడాలి. సో బస్సు అయితే ఎక్కేసాము అండ్ టికెట్ కూడా తీసేసుకున్నాం అనమాట. స్టార్టింగ్లో బస్సు అయితే చాలా అంటే చాలా ఖాళీగా అనిపించింది, కానీ ఒక 10 మినిట్స్ అవ్వగానే ఇంకా ఫుల్గా జనాలు అయితే ఎక్కేశారు. ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇదంతా నావెల్ రూట్, నావీ ఏరియా ఉంటుంది కదా, ఆ రూట్లోంచి వెళ్తుందన్నమాట. తర్వాత అయితే మన డాక్యార్డ్, ఇది డాక్యార్డ్ రూట్. సో వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, మేము ఎందుకు ఇక్కడ ట్రైన్ ట్రాక్ వేశారా అని చెప్పి చూస్తున్నాం అన్నమాట. కొంచెం ముందుకెళ్ళేసరికి అక్కడ ట్రైన్ గేట్ అయితే పడిపోయింది. దీనికోసం ఇక్కడ ఇంజిన్ అయితే వెళ్తుంది అనమాట, దీనికోసమా అక్కడ ట్రైన్ ట్రాక్ అనేది ఉంది అనుకున్నాం అనమాట. మేమైతే బస్ జర్నీ 1 అవర్ పట్టిందండి మాకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి. అసలు చాలా అంటే చాలా టైం లాగా అనిపించింది. సో ఇది కాన్వెంట్ రూట్ అనమాట. మా వాడికి అయితే ఇంక చిరాకు వచ్చి బస్సులో కూర్చొని డోరా చూసుకుంటున్నాడు. ఇదైతే పూర్ణ మార్కెట్ రోడ్డుకి అయితే వచ్చాము. సో ఇదంతా చూసారు కదా, పోలీస్ బ్యారక్స్, ఇదంతా షాపింగ్ ఉంటుంది కదా, అది ఆ రూట్ అనమాట. సో దాని తర్వాత ఇది మన జగదాంబ జంక్షన్, చూసారా, జగదాంబ థియేటర్. అండ్ ఇక్కడ షాపింగ్ ఇదంతా మీకు తెలిసిందే కదా, స్ట్రీట్ షాపింగ్ ఫుల్గా ఉంటుంది. సో మేమైతే ఎక్కడికి వచ్చాము అంటే ఆర్కే బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. కానీ మేము ఆర్కే బీచ్కి ఎందుకు వచ్చాము అంటే మా చిన్నోడికి అక్కడ ఆడుకోవడానికి ప్లే ఏరియా లాగా ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్దామని చెప్పి వచ్చామన్నమాట. అది చాలా అంటే చాలా దూరంలో బస్సు అయితే ఆపేశారు. సో మాకు ఇక్కడ నుంచి అక్కడికి నడవడానికి చాలా దూరం అనిపించింది. అందుకే ఇంక అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసాం అలాగా. అక్కడ చూసారా, హార్సెస్, క్యామెల్ ఇవన్నీ ఉన్నాయి. మా చిన్నోడిని అయితే అక్కడ కొద్దిసేపు ఆడిపించామన్నమాట బీచ్లో. వాడికి కొంచెం వాటర్ అంటే భయం, దగ్గర వరకు వెళ్ళడు. సో ఇలా నిల్చొని చూస్తున్నాడు అనమాట బీచ్ని. సో ఇక్కడ చూసారా, హార్సెస్ అవన్నీ తిప్పుతున్నారనమాట అక్కడ. మేమున్న టైంలోనే 2 ఏరోప్లేన్స్ అయితే వెళ్ళాయండి పైనుంచి. ఇదైతే మన డబుల్ డెక్కర్ బస్సు అప్పుడే వెళ్ళింది అక్కడ. సో రిటర్న్ అయితే అయిపోదామని చెప్పి ఇంకా వచ్చేసామన్నమాట. అక్కడ ఎగ్జిబిషన్ అవుతుంది అండ్ ఇక్కడ రిటర్న్ అయితే అయిపోయాము. ఇది చూసారా, జగదాంబ జంక్షన్ మళ్ళీ నైట్ టైం ఎలా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ అది కొత్తగా పెట్టిన షాపింగ్ మాల్ అంటండి, స్వాతి. సో అలా చూసుకుంటూ అయితే వచ్చేసామన్నమాట. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ అయితే క్లైమేట్ బాగానే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.